Hey guys, Rishi here again. ఎప్పుడు చూసినా సేమ్ కంటెంట్ అవుతుంది అని అనుకోకండి. లైక్ ఇక్కడ నుంచి నెరెడ్మెట్ నుంచి ఇక్కడికి ర్యాండమ్ రైడ్స్ ఆన్ ద బైక్ అట్లా అనుకోకండి. ఐఎమ్ స్టిల్ ట్రైన్ గెట్ యూస్ టు వ్లాగింగ్, ఐ మీన్ మోటో వ్లాగింగ్. కెమెరా యాంగిల్స్ కానీ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం అవంతా. ఐఎమ్ స్టిల్ న్యూ టు దిస్. కంటెంట్ కొంచెం సేమ్గా ఉంటే అనుకోకండి. దట్స్ ట్రైయింగ్ సంథింగ్ డిఫరెంట్ రైట్ నౌ. అలా చాయ్ దాకా వెళ్ళి చాయ్ తాగేసి వద్దాం. యా, ఆల్మోస్ట్ ద సేమ్, బట్ యా, అట్లీస్ట్ until I get the hang of this. కొంచెం కంటెంట్ సేమ్గా ఉంటుంది, ప్లీజ్ డోంట్ మైండ్. మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఈసారి హైటెన్షన్ రోడ్ నుంచి వెళ్తున్నా. మెయిన్ రోడ్ దగ్గర ఈ టైంలో ప్యాక్డ్ ఉంటుంది అసలు. లైక్ చాలా లైక్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. వైజర్ వేసుకున్నాం, otherwise you guys would be getting the same wind blast that I am. I fucking hate people like this. కరెక్ట్ సెంటర్లో నడుపుతారు, అటు పోనీయకుండా ఇటు పోనీయకుండా. ఐ మీన్ నేను సెంటర్లోనే ఉన్నా, బట్ ఇఫ్ సమ్మన్ ఇస్ హాంకింగ్ బిహైండ్ మీ, ఐ మూవ్ అసైడ్. Dude, వాడు వెనకాల పోవడం కన్నా ఇట్లా వెళ్ళడం బెటర్, ఈవెన్ దో దిస్ రోడ్ సక్స్. ఇప్పుడు వాళ్ళు హై బీమ్ వేసారని చెప్పేసి నేను కూడా హై బీమ్ వేస్తాను. ఓకే, యా, వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ రాంగ్, బట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బ్లైండ్ మీ, ఐమ్ గోనా బ్లైండ్ యూ, ఐమ్ నాట్ గోనా హోల్డ్ బ్యాక్. మన బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కదా, ఇలా పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు చాలా మెల్లగా ఇట్లా దిగి కాలు కింద పెట్టి ఎక్కియాలన్నమాట. Bike sound again. I'm almost home. Okay, direct shot. మళ్ళీ కలుస్తా మన ఫ్రెండ్స్. చాయ్ కానీ వెళ్ళిపోవచ్చు,
కాకపోతే need to go home and pick up Ritik. పికప్ చేసుకొని అలా చాయ్ కానీకి వెళ్ళి ఒక మసాలా చాయ్ తాగేసి బట్ ఒకవేళ నేను ఇవాళ చాయ్ తాగితే ఇట్ కుడ్ బి మై థర్డ్ కప్ ఆఫ్ ద డే. నేను మార్నింగ్ చాయ్ తాగా, ఈవినింగ్ మళ్ళీ ఒక స్మాల్ కప్ చాయ్ తాగా. అంత caffeine అవసరమా? Oh God. మన రాత్రి వచ్చాం కదా ఏబీసీ షాప్ క్లోజ్ ఉండే అదే. నేను అనుకున్నా ఇక్కడ ఏదో డీటెయిలింగ్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారని చెప్పి, అండ్ దాట్స్ వాట్ దే ఓపెన్. ఫైనలీ ఈ ఒక్క రోడ్లో మంచిగా ఇట్లా చేతులు వదిలేసి నడుపుకోవచ్చు ఇక్కడ, బికాస్ ఇట్స్ కంప్లీట్ డౌన్ హిల్. ఆరామ్గా కూర్చోవచ్చు ఈ ఒక్క రోడ్లో, బికాస్ యూ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ టు రైడ్ మై బైక్. నా బైక్ నడపాలంటే దిస్ ఈస్ మోర్ సివియర్ దెన్ బీయింగ్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్. ఒక్క టర్నింగ్ అయితే అసలు పిచ్చి డేంజర్ ఉంటుంది. రాంగ్ రూట్లో వస్తారు, అటు వస్తారు, ఇటు వస్తారు. మన మైక్కి ఫోమ్ ఉంది కాబట్టి విండ్ బ్లాస్ట్ అంత లేదు అని అనుకుంటున్నా. అన్ని గుంటలు. I also need to give my bike for a wash. I mean, usually నేనే క్లీన్ చేసుకొని నేనే పాలిష్ పెట్టుకుంటా, బట్ కొంచెం ఈసారి ఎక్కువ డర్టీ అవుతుంది. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నా అంటే కొంచెం ఓసిడి కదా, నేను ఐ మేక్ షూర్ టు గెట్ ఎవ్రీ కార్నర్, అండ్ దానికే 1-2 hours అయిపోతుంది. నాకు అంత ఓపిక లేదు, ఎనర్జీ లేదు 1-2 hours కూర్చొని క్లీన్ చేసే అంత. సో వాషింగ్ అదే డీటెయిలింగ్ షాప్స్ ఉంటాయి కదా, తీసుకెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. బైక్ ఇంటికి తెచ్చుకొని పాలిష్ మనం పెట్టేసుకోవచ్చు. అప్పుడు పాలిష్ అంటే ఏం లేదు, ఎక్కడెక్కడైతే బ్లాక్ ప్లాస్టిక్స్ ఉంటాయో ఇట్లా ఎస్ బ్లాక్ పార్ట్ ఆ షైన్ కోసం ఉంటాయి. ఎవరో లేజర్ కొడుతున్నారు. Hello guys, I'll pick up Ritik and I'll be back. రికార్డింగ్ అప్. ఇట్లా బండి ఆపానో లేదో, ఐ థింక్ హీ హర్డ్ మై బైక్స్ సౌండ్. వెంటనే కాల్ వచ్చింది, బండి ఇంకా ఆపాలని కూడా. ఈ ప్రాబ్లం చూసారా, టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ ఈ బైక్ది, అండ్ నాకు కాల్ అందవు. ఇఫ్ యూ లుక్ ఎట్ మై లెగ్స్, దిస్ ఇస్ మై సిచ్యువేషన్ రైట్ నౌ. 840 mm seat height and I am 5'7", 5'8". So imagine the struggle. టర్నింగ్ రేడియస్ తక్కువ, బయట కొంచెం వెయిట్ అనిపిస్తుంది, కాళ్ళు అందదు. ఎవరి కోసం ఇదంతా, ఎవరి కోసం? ఇట్స్ అ ఫకింగ్ హాబీ.
ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. నాకు బైకింగ్ పిచ్చి, ఐ మీన్ మోటార్ సైకిల్స్ అండ్ ఆల్ దాట్. తప్పదు, పడుతున్నా. ఇట్లా వచ్చి బైక్ ఆపా, కాల్ వచ్చింది. వీడియో వాళ్ళు వస్తాడా? అప్పుడప్పుడు నాది పక్క లేన్ అన్నమాట. నా లేన్తో కంపేర్ చేస్తే ఈ లేన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఎవడున్నాడా ఎవడు పోయిండా కూడా తెలియదు ఈ లేన్లో. అంత క్వైట్ ఉంటుంది. నా లైన్లో అంటే పిల్లలు ఉంటారు చాలామంది, సో ఐ గెస్ కొంచెం గోల ఉంటుంది ఈవినింగ్ అనగానే. అండ్ అక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ అంతా ఈ లైన్ ప్లస్ నా లైన్లో డైవర్ట్ అవుతూ ఉంది. సో యా, మై లేన్ లుక్స్ కైండ్ ఆఫ్ బిజీ. నువ్వు అంటే లైక్ ఎప్పుడు చూసినా కొంచెం బిజీగానే ఉంటుంది నా లేన్. మై లేన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్యారల్ టు దిస్ లేన్ రైట్ హియర్. కెమెరా ఆన్ ఉంది, నో బ్యాడ్ వర్డ్స్. ఇంకా ఛానల్ మానిటైజ్ కూడా కాలే. థ్యాంక్ యూ ఫర్ ద స్వీట్ వెల్కమ్. ఏం చేస్తాండావు పొద్దున్న నుంచి? అచ్చా, చలో హృతిక్ వచ్చేసాడు. లాగ్ ఇక్కడ ఆపి చాయ్ కానీ దగ్గర ఆన్ చేస్తాం. బై గైస్. చిన్న పిచ్ స్టాప్ అన్నమాట బిఫోర్ వి గో టు చాయ్ కానీ. ఈ రోడ్ క్రేజీ ఉంటుంది, మంచిగా వైడ్గా. ఐ థింక్ దిస్ ఇస్ లైక్ 100 feet రోడ్. 100 feet? Is it 100 feet or is it 60 feet? 100 feet ఉంటుందా? లే, ఉండదు. Because I think that would be 25. This would be 25, 60 feet ఉంటుంది. Ew! Ew! మంచి కంటెంట్ దొరుకుతుంది కదా ఇవాళ. నేను లిటరలీ ఒత్తుకున్నా ఇందాక, అరే ఏం చేయటం లేదు, ఇంటి నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతున్నా అని అనుకున్నా. అరే మళ్ళీ లేదు చూడు. చాకీ చాకీయా? వావ్, పట్టుకో. ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ ఎట్ దట్. ఇంకా అమ్ముతుర్రా చాకీ చాకీ? ఇడియుడ్ ఇడియుడ్ రైడర్. నేను చెప్పా కదా ఈ రోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని. చెప్పిన నెక్స్ట్ సెకండ్ టైర్లు తిప్పుతున్నాడు. ఈ మధ్య ఏంటో, ఇప్పుడు మనం హైజాక్ గల్లీలో ఉన్నాం, ఎప్పుడు చూసినా ఈ మధ్య ఇక్కడ పోలీసులు ఉంటున్నారు. లైక్ ఎవ్రీ సింగిల్ డే అరౌండ్ లైక్ ఈవినింగ్ టైంలో అలా 3 PM నుంచి మేబీ ఐ గెస్ ఇప్పుడు కూడా 3 PM నుంచి స్టార్ట్ పోలీసు వాళ్ళు కంటిన్యూగా ఉంటున్నారు ఇక్కడ. ఐ డోంట్ నో వై. అమ్మా, ఈ స్టెప్ సస్పెన్షన్స్తో, ఈ టైర్లతో యూ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ బంపర్. చిన్న చిన్న రాళ్ళు కూడా యూ కెన్ ఫీల్ ఇట్. అట్లాంటిది ఆ రెండు స్పీడ్ బ్రేకర్స్ నరకంగా అనిపిస్తుంది ఈ బైక్ నిజంగానే సిటీలో నడుపుతుంటే. వీఆర్ అట్ చాయ్ కహాని, బట్ నేను పార్కింగ్ ఇక్కడ చేయను. నేను పార్కింగ్ ఎప్పుడు అక్కడ పెడతా. ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ టు టేక్ ద బైక్ అవుట్.
ఇలా పెట్టుకున్నాం ఇక్కడ. ఇలా అక్కడ పెట్టినా, అక్కడ పెట్టినా, పెట్టేనా. సో యా, యాజ్ ఐ వాస్ సేయింగ్, అర్థం ఆకియాడు కదా. థ్యాంక్ యూ. Ritik got chalky for me. Flexicure, physio and rehab. Rehab అంటే ఓకే, యా, రిహాబ్ అంటే రిహాబ్. దగాడ్ వాక్ చూసారా ఎంత కాన్ఫిడెంట్గా నడుస్తున్నాడు. We are at Chai Kahani. Is our spot taken? Yes, our spot is taken. Queue. అరే ఆర్డర్ ఇక్కడ చలో గైస్ ఇంకా స్టార్ట్ అవుదాం. చెమటొస్తలే, నైట్ పెట్టాలి ఇవాళ. చలో స్టార్ట్ అవుదాం. ఇంకా చాయ్ అయితే తాగేసాం. బాగుంది ఇవాళ వాతావరణం, ఇక్కడ గ్రీనరీ చాలా ఉంది. బిల్ కిత్తా బాబా? हो गया, థ్యాంక్ యూ. చలో, లైటింగ్ బాగుంది కదా, మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది ఎప్పుడు ఇది. ఆబ్వియస్లీ సిగరెట్ చాయ్ అంటే ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ మోస్ట్ పీపుల్ నౌ డేస్. నాకు సిగరెట్ కాకపోయినా నాకు చాయ్ మాత్రం నెసెసిటీ. లైక్ ఒక్కరోజు కూడా తాగకపోయినా నాకు హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. దాట్స్ హౌ మచ్ అడిక్టెడ్ ఐ యామ్ టు చాయ్. ఒకవేళ చాయ్ లేకపోతే ఐ మేక్ డూ విత్ కాఫీ. ఇక్కడ ముందు ఒక ట్యూషన్ ఉండేది నా చిన్నప్పుడు, ఇప్పుడు ఇదేంటో ఫ్లెక్సిక్యూర్ ఫిజియో రిహాబ్ అయింది. ఇంటికేనా? ఎవరింటికి? నా ఇంటికా? పిలుస్తుంది అత్త, లేట్ అవుతుంది కదా. నువ్వు చాలా పర్సనల్గా మాట్లాడుతున్నావు. కూర్చోండావా? చలో, చాయ్ అయితే తాగేసాం. సో ఇవాళ టెన్షన్ ఉండదు మనకి, హెడేక్స్ రావు. టైమ్ ఈజ్ నౌ 9 o'clock, బట్ ఇట్ డస్ నాట్ లుక్ లైక్ ఇట్. బా, ఏమన్నా పార్కింగ్ చేశారా? అది అట్లా చేయాలి పార్కింగ్.
అంత కాన్ఫిడెంట్, ఆ కాన్ఫిడెంట్ ఉంటే చాలు గెలేయచ్చు. రాంగ్ రూట్లో కార్ తిప్ప ఆపింది. గ్రేట్. Chalo, that's it for today, guys. I'm guessing that this was a lot better compared to my last two vlogs. Last two vlogs, as I mentioned earlier, just కొంచెం కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవడం, చూసుకోవడం అంతే కదా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంతే. ఇట్ వాస్ అ స్మాల్ రైడ్. ఐమ్ గెసింగ్ ఈసారి కంటెంట్ కొంచెం ఓకే అనిపించుండొచ్చు మీకు అని. ఇఫ్ ఐమ్ రాంగ్ ప్లీజ్ డూ లెట్ మీ నో. అట్ ద సేమ్ టైం కొన్ని సజెషన్స్ ఇవ్వండి, వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ దట్ ఐ షుడ్ మేక్ అని. Alright, take care everyone, drive safe. That's it for today. This is Rishi signing off. Bye. అక్కడ నీళ్ళు ఉన్నాయి అన్ని. ఈ బండి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటి చెప్పు. ఈ బండి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కొంచెం వాటర్ వెళ్ళిందంటే నీళ్ళన్నీ వెనక చిత్తుతూ ఉంటాయి, రైడర్ మీద కానీ పిలియన్ మీద కానీ. సో వాటర్ ఉన్న ప్లేసెస్ చాలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది బైక్ అంటే. ఐ మీన్ యూ హ్యావ్ టు గో వెరీ స్లో, లైక్ 5 to 10 మధ్యలో అట్లా వెళ్ళాలి, అప్పుడు నీళ్ళు ఎగరవు పైకి. చెప్తున్నా కదా, ఈ రైడింగ్ పొజిషన్ ఒకటి, ఈ ప్రాక్టికాలిటీ ఒకటి ఈ బైక్తో వచ్చేది. లైక్ యూ హ్యావ్ టు బీ వెరీ కమిటెడ్ టు యునో టు రైడ్ దిస్ బైక్. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. నా చేతులు చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇలా అయిపోతాయి చేతులు ఈ బైక్ నడుపుతాయి. బట్ I like riding, I like motorcycles, I bear all of this. Not everyone can.